వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు బొబ్బిలి నిక్సన్, సిఐటియు మునపటి జిల్లా కోశాధికారి. మదనపురం మండల కేంద్రంలోని మారేడి వాగు ఈ ప్రాంతంలో గత పాలకులు ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు వెచ్చించి కాలయాపన చేసిండ్రు. తర్వాత 4 వ్యక్తులు ఈ ప్రాంతంలో చనిపోవడం ద్వారా గత ప్రభుత్వము ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు కోరుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి పూర్తి కాకపోవడంతో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయే ప్రయాణికులకు, బాటసారులకు, అదేవిధంగా రైతులకు అనేక ఇబ్బందులుగా ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. వర్షాకాలం వచ్చినప్పుడే పాలకులు ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు దృష్టి పెడుతున్నారు తప్పితే ఎండాకాలంలో మే, జూన్, జూలై ఆ నెలల్లో ఈ పనులు నిలిపివేసి కాలయాపన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాంట్రాక్టర్లకు ఏదైతే మీరు ఇస్తున్న ఆ యొక్క పనులను డబ్బులు వెంటనే ఇస్తే పనులు కూడా కాంట్రాక్టర్లు నిలపకుండా పనులు వేగంగా చేస్తారు. ఈ పనులు నిలుపుకోవడం అంటే ప్రధానంగా నిధులు కేటాయించకపోవడము, కాంట్రాక్టర్లకు వారికి సరైన నిధులు ఇవ్వకపోవడమే జరుగుతుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాంత ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు వెంటనే వీటిపై దృష్టి కేంద్రీకరించి వెంటనే మారేడిపల్లి వాగు ఈ వాగును మొత్తం కూడా బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో ఇలా ఆత్మకూరు కానీ మంటలు, మదనపురం ఈ మిగతా గ్రామాలకు అన్నిటి కూడా రవాణా సౌకర్యము కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. 2009 నుండి ఈ వాగులో అనేక మంది దాదాపుగా ఇరిగేషన్ అధికారులు చెప్తున్న ప్రకారంగా 14 మంది చనిపోవడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడకుండా వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన పనులే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు, రైతులకు, బాటసార్లకు, వాహనాలకు అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా పనులను త్వరగా ముగించి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.